హలో అండి. ఈ వీడియోలో మీకు ఎల్‌పీజీ కాపర్ పైప్ యొక్క ఉపయోగాలు మరియు అది పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అది పెట్టుకోకపోతే నష్టాలేంటి? ఇలాంటివన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీకు ఈ వీడియో పూర్తిగా చూశాక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఎవరైనా మీకు కొత్త ఇల్లు కట్టుకున్న ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయగలరు. ఇక వీడియో టాపిక్‌లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తున్న యెల్లో కలర్‌లో ఉన్నటువంటిది కాపర్ పైప్ అండి. ఎల్‌పీజీ కాపర్ పైప్ అండి. ఇది స్పెసిఫిక్‌గా ఎల్‌పీజీ కోసం తయారు చేసినటువంటి కాపర్ పైపు. పైన ఉన్నటువంటి యెల్లో కలర్ ఏంటంటే అది ఒక ప్లాస్టిక్ స్లీవ్. దాని లోపల అసలు కాపర్ పైప్ అనేది ఉంటుందండి. దాని యొక్క డయామీటర్ వచ్చేసి 10 mm ఉంటుందండి. ఆ ప్లాస్టిక్ స్లీవ్ యొక్క థిక్నెస్ వచ్చేసి ఒక 3 mm ఉంటుందండి. ఇది మీరు వాల్ లోపల చిప్పింగ్ చేసి అయినా పెట్టుకోవచ్చు, లేదా వాల్ బయట ఓపెన్గా అయినా వేసి క్లాంపులు పెట్టుకోవచ్చు అండి. అయితే మీరు చిప్పింగ్ చేసి బయటికి కనిపించకుండా ఉండాలి అనుకుంటే మాత్రం హౌస్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉండగానే, అంటే ప్లాస్టింగ్ స్టేజ్లో ఉండగానే మీరు చిప్పింగ్ చేసేసి లోపల మన ఎలక్ట్రికల్ పైపు, వాటర్ పైపు ఎలా అయితే పెట్టుకుంటామో అలా కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి నష్టం ఉండదండి అలా పెట్టుకోవడం వల్ల. ఇది లైఫ్ లాంగ్ ఉండే పైపు. తుప్పు రావడము, హోల్స్ పడడము, ఫ్యూచర్లో దీన్ని తీసేసి వేరే పైప్ వేయాల్సిన అవసరం రావడం అలాంటిదైతే ఏమీ ఉండదండి. ఇది పర్మనెంట్ పైపు. మీ హౌస్ ఎన్ని రోజులు ఉంటే ఈ పైపు అన్ని రోజులు ఉండాల్సిందే. అయితే నేను ఎల్‌పీజీ కోసం అయితే స్పెసిఫిక్‌గా కాపర్ పైప్‌నే రికమెండ్ చేస్తానండి. వేరే ఇతరత్ర పైపులు మీరు రబ్బర్ పైప్ అనేది మీరు డైరెక్ట్‌గా ఎక్కువ లెంత్‌లో అనేది వేసుకోకూడదండి. ఎందుకంటే అది కొన్నాళ్ళకి ఆ వాతావరణంలో ఉన్నటువంటి తేమని తీసుకొని, వేడిని తీసుకొని పగుల్డ్ అనేది వస్తదనమాట. బట్ కాపర్ పైప్‌లో ఆ ప్రాబ్లం అనేది ఉండదు. మీకు లైఫ్ లాంగ్ దాని మినిమమ్ ఏజ్ 70 ఇయర్స్ మెన్షన్ చేస్తారు కంపెనీ వాళ్ళు. మాక్సిమం 150-200 ఇయర్స్ నో డౌట్. ఓకే, దీనివల్ల లాభాలు ఏంటి అంటే ముఖ్యంగా మీరు సిలిండర్లు అనేవి మీరు కిచెన్ రూమ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయట సైడ్ కిచెన్ నుండి బయట సైడ్ పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రమాదాలు అనేవి జరగవండి. మ్యాక్సిమం ప్రమాదాలని అవాయిడ్ అవుతాయి. లోపల ఒక కంట్రోలింగ్ వాల్వ్ ఉంటుందన్నమాట. మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళి, అంటే సిలిండర్ దగ్గరికి వెళ్ళి బంద్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ స్టవ్ పక్కనే ఒక ఆన్ ఆఫ్ వాల్వ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వాల్ లోపల, ఫ్లోర్ లోపల ఇలా మీరు పైప్ లైన్ వేసుకున్నప్పుడు మాత్రం మీరు కంపల్సరీ అది నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ పైప్ లైన్ ఎటువైపు నుంచి వెళ్తుందని. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు కట్టింగ్లు, డ్రిల్లింగ్లు ఇట్లాంటివి చేయకూడదు ఆ ఏరియాలో. చేస్తే మళ్ళీ అతుకేసుకోవచ్చు, కానీ అతుకు పడుతుంది కదా. మీరు ఒకవేళ ఇంట్లో మాడ్యులర్ కిచెన్, అంటే కప్బోర్డ్స్తో మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కిచెన్ని, మీకు సిలిండర్స్కి స్పేస్ ఉండదండి లోపల పెట్టుకోవడానికి. ఇంకోటి ఏంటంటే సిలిండర్స్ క్లోజర్ స్పేస్లో పెట్టుకోకూడదు. సో సిలిండర్స్ని బయట సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే కంపల్సరీ ఇలాంటి ఒక పైప్ లైన్ అనేది మీకు అవసరం అండి. కంట్రోలింగ్ ఉంటుంది.